తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కీన్యూస్ అండగా ఉంటుందని మేము భరోసా ఇస్తున్నాము. ఇప్పటికే అది తెలిసిన విషయమే. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా కీన్యూస్ అక్కడే ఉంటుంది. మీ సమస్యల కోసము మా ఛానల్‌లో కింద స్క్రోల్ అవుతుంది. మీ సమస్యలుంటే ఖచ్చితంగా మాకు మెసేజ్ పంపండి. లేకపోతే మాకు కాల్ చేయండి. మీ వెంట మేము ఉంటాము. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకు స్టాఫ్ రిపోర్టర్లు, ఆర్‌సీలు, రిపోర్టర్లు ఉన్నారు. ఖచ్చితంగా మీకు న్యాయమయ్యే విధంగా మేము పోరాటం చేస్తాము. అధికారుల దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా న్యాయం అయ్యే వరకు కూడా మా ఛానల్ మీ తోడు ఉంటుందని మేము పేర్కొంటున్నాం. రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా మా బాబాయ్ సత్యనారాయణ సభ్యుని నాగరాజు గారు, అదేవిధంగా మా అన్న గోల రవీంద్రెడ్డి గారు లేకుండా అవుతున్నట్టు నంద్యాల సోదరి గారు లేచి రావాల్సిందిగా సాధారణంగా భావిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతలు జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రము సుమారు 12,702 గ్రామ పంచాయతీలకు గాను 12,702 గ్రామ పంచాయతీలు పెద్ద ఎత్తున కూడా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అయితే 12,702 గ్రామ పంచాయతీలో సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులకు ఈరోజు మంచి రోజు ఉందని పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగించింది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సత్యపడని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అధిక సీట్లు గెలుచుకోకపోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే మేము గెలుస్తామని కొంతమంది పోటీ చేశారో దానివల్ల కాంగ్రెస్ పార్టీ కొంత వెనకబడని చెప్పొచ్చు. ఎందుకంటే వాస్తవానికి 60-70% ఉన్నటువంటి ఇప్పటికే గెలిపోయింది. మనం ప్రస్తుతం సూర్యాపేట జిల్లా చివరి మండలము మొయినపురం గ్రామంలో ఉన్నాము. మనం సునీత గారు సర్పంచ్‌గా ఇప్పుడే సీట్‌లో కూర్చోవడం జరిగింది. మనం ప్రస్తుతం మార్కెట్ చైర్మన్ వీరారెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఎట్లా ఉంది? ఇప్పుడు మీరు ఓవరాల్‌గా మీ కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు పెద్ద ఎత్తున కూడా మెండుగా ఉన్నాయి. కొన్ని చోట్ల అంటే పార్టీలో రెబెల్ అభ్యర్థి చేసి ఓడిపోవడం జరిగింది. ముందు రేపు జరగబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ముందుగా క్యూ న్యూస్ వీక్షకులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తూ, ఏదైతే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతలు కూడా నిన్న 17వ తారీఖు తోటి అయిపోయినాయి. అత్యధిక స్థానాలు 70% పైనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పంచాయతీలు కైవసం చేసుకున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగా ఈ సూర్యాపేట నియోజకవర్గానికి వస్తే 116 గ్రామ పంచాయతీలు ఉంటే 73 గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇంకా ఒక 10 సీట్లు పైన రావాల్సి ఉండే. అవి మా దాంట్లో మాకు ఏదైతే 2 వర్గాలుగా కొంత ఇబ్బంది పడి పోటీ చేసి ఓడిపోయిన సంఘటన ఉండబట్టే ఇక్కడ 73 స్థానాలకు పరిమితమైనాం. ఇదంతా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలనలో ఆ 10 సంవత్సరాల గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కానీ ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణలో ఉండబడిన గూడాలు, తాండాలు, ఊర్లలో, గ్రామీణ ప్రాంతంలో ఉండబడిన ప్రతి పేదవానికి కూడా ఇల్లు ఉండాలని ఒక సదుద్దేశంతో ఈ 5 సంవత్సరాల కాలం దీన్ని ఒక ప్రోగ్రాం పెట్టుకొని మొదటి విడతగా 3,500 ఇళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మన ప్రియతమ దివంగత నేత దామోదర్ రెడ్డి గారు దీని మీద కీలకంగా వ్యవహరించి ప్రత్యేక దృష్టి పెట్టి ఈ నియోజకవర్గ 3,500 ఇళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. ఇండ్లే కాదు, రేషన్ కార్డులు కూడా ఆ 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఒక్కటిచ్చిన దాఖలాలు లేవు. మా పార్టీ ప్రభుత్వం వచ్చినాకనే ఇక్కడ దామోదర్ గారి నాయకత్వంలోనే రేషన్ కార్డులు కూడా దాదాపుగా మ్యాక్సిమం ఇచ్చిన సంఘటన కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ గెలుపులో ఈ యొక్క అంశాలు, అదే కాకుండా ఉన్నవాళ్ళు ధనికులే సన్నబియ్యం తింటున్నారు, పేదవారు కూడా సన్నబియ్యం తిన్నప్పుడే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయనే ఒక మంచి ఉద్దేశంతో పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు ఒక బృహత్తరమైన పథకాన్ని, ఏదైతే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నష్టం ఉన్న ప్రభుత్వం మీద భారం పడుతున్నా కూడా ఆ అప్పును కూడా భరిస్తానికి సిద్ధపడి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేంది, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు అయితేంది, వారి మంత్రివర్గ సహచరులంతా కూడా సన్నబియ్యం ప్రతి పేదవానికి కూడా ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇంకా చెప్పండి. మన దగ్గర ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే మీరు లేకున్నా కూడా
ఎమ్మెల్యే కంటే ఎక్కువ కూడా మీరు వేనారెడ్డి గారు మార్కెట్ చైర్మన్ గా కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు మొత్తం పెద్ద ఎత్తున కూడా మీరు సర్పంచ్ కల్పించుకున్నారు. వాళ్ళకు ఎలా మీరు మీరు వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించే అవకాశం ఉంది? గతంలో ఏదైతే ఎట్లయితే నడుస్తూ ఉందో మా పెద్దాయన దామోదర్ రెడ్డి గారు నాకున్న 40 సంవత్సరాల అనుబంధంలో వారి లేకుండా ఈ ఎన్నిక రావడం జరిగింది. ఏదైతే ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎట్లయితే కార్యకర్తలను ముందుకు తీసుకుపోతాం, మనం కార్యకర్తలతో ఎట్లా ఉండాలి, ప్రజలతో ఎట్లా ఉండాలి అనేది వారి కాడ నేను చూసి నేర్చుకున్నది. ఆ నాయకత్వం నాకు వారి కాడ నేర్చుకున్న నాయకత్వం ఉండబట్టే నేను దాన్ని ముందుకు తీసుకుపోలేసిన. దీనికి కూడా మా నాయకుని కాడ ఒక్కటే ఉండేది, దామోదరి గారి కాడ ఏదైనా కూడా వదిలేసే తత్వం కాదు. ఏదైనా పడితే ఆ పట్టు సాధించాలి, దాన్ని అంతిమంగా దాన్ని తుది వరకు పోరాడాలి అనేది మా నాయకుని యొక్క దృఢ సంకల్పం. చివరగా చెప్పండి, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక చెడు ఏంటంటే యూరియా. యూరియా వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్న కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున కూడా దాని మీద చర్చ జరిపారు. మీకున్నటువంటి పరిచయాలతో సూర్యాపేట నియోజకవర్గానికి యూరియా కొరత లేకుండా చేసే అవకాశం ఏమైనా ఉందా? బ్రహ్మాండంగా పోయినసారి కొంత ఇబ్బంది పడమాట వాస్తవం. యూరియా అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదు. అది ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతున్న మోడీ గారి బీజేపీ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. దానివల్ల కొంత కొరత జరిగిన మాట వాస్తవం. ఇక్కడ మన దగ్గర కూడా ఏదైతే రైతాంగం కూడా నెక్స్ట్ వస్తుందో రాదో అని అతనికి 5-6 బస్తాలు కావాల్సిన దానికి కూడా 15-20 బస్తాలు స్టాక్ పెట్టుకోవడం, ఇవన్నీ ఇట్లా టైట్గా చేయడం వల్ల కొంత యూరియా కొరత జరిగింది. దాని తర్వాత మళ్ళీ నిమ్మలపడ్డది. ఫస్ట్ ఒక 10-15 రోజులే ఉధృతమైంది. తర్వాత మంచిగా దాదాపుగా అందరికీ యూరియా అందించినాం. సర్పంచ్కి ఏం చెప్తున్నారు? కొత్త సర్పంచ్ చెప్పేది ఏంటంటే, మీరు సర్పంచులు కావటం ఒక భాగం. మిమ్మల్ని సర్పంచులు చేసిన గ్రామంలో ఉండబడిన వార్డు మెంబర్లైనా, సర్పంచులైనా, ఉప సర్పంచులైనా మీరు ప్రజలతో మమేకమై ఉండాలి. మిమ్మల్ని ఎవరైతే గెలిపించారో వారిని మర్చిపోవద్దు. నేనే సర్పంచ్ నేనే అన్నట్టు ఉండకుండా సమిష్టి కృషితో సమిష్టి పరిపాలన చేసి అందరి సహకారం తీసుకుంటే, ఎందుకంటే 73 మంది మా సర్పంచ్ కూడా నేను చెప్తాను అంటే, అధికారంలో మనం ఉన్నాం. గ్రామంలో మీకు మౌలిక వసతుల విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే మీరు లోకల్గా స్థానికంగా ఉండబడిన నాయకత్వంతో కూడా చర్చించాలి. మీరు సర్పంచులు కావడమే మీరు సొంతంగా కావడం కాదు. అది పార్టీ ఇమేజ్ ఉంది. ఆ లోకల్లో ఆ ఊర్లో ఉండబడిన నాయకత్వం ఉంది. అందరితో కూడా సలహాలు సంప్రదింపులు చేసుకొని మీరు ఏ సమస్య తీసుకొచ్చినా మేము తాలూకా లెవెల్లో, జిల్లా లెవెల్లో నేను కానీ నాయబడి మా సర్వోత్తమ రెడ్డి గారు ఉన్నాడు, మేమిద్దరం కూడా ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీకి అండగా. ఇక్కడ మాకు ఉత్తమ్ కుమార్ గారు ఉన్నాడు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో దీనికంటే రెట్టింపు స్థానాలు గెలిచే అవకాశం ఉందా? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వస్తే నేను కూడా బ్రహ్మాండంగా స్వీప్ చేసి పారేస్తాం, వాళ్ళని నిస్సందేహం. ఎందుకంటే అప్పటి గుర్తులు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ గుర్తులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ గుర్తు అప్పుడు ఇది బీఆర్ఎస్ అనేది ఎక్కడో నామరూపాలు ఎక్కడో పోద్ది. నేను ఇంకా చెప్తా ఉన్నా, ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ అనేది ఉండని చెప్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో భాగంగా మేము గ్రామాల్లో తిరుగుతూ ఏదైతే మా వ్యవసాయ మార్కెట్ మా పాలకవర్గం ఉందో రైతాంగానికి ఉదయం పూట ఉచిత అల్పాహారం ఇస్తున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం పూట 5 రూపాయలకు అన్నపూర్ణ పథకం కింద బ్రహ్మాండమైన భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మేము ఊరూరా ప్రతి తాండాలో కూడా రైతులు ఎవరైతే వ్యవసాయ మార్కెట్కి వస్తారో వారు సర్ది తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఆ ఏర్పాట్ల సదుపాయాలు మేము కల్పించడం అది కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగిందని అది కూడా బాటంగా చెప్పవటం కూడా కొంత మాకు అనుకూలంగా ఇల్లు అయితే ఇవన్నీ మంచి కార్యక్రమాలు మేము తీసుకునే చెప్పడమే కొంత ఫలితంలో మాకు అనుకూలంగా వచ్చింది. ఓకే, మనం చూస్తున్నాము వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వీరారెడ్డి గారు చెప్పేది ఒకటే, ఖచ్చితంగా మాత్రం గెలిచిన ప్రతి ఒక్క సర్పంచ్ కూడా అందరూ కూడా శ్రద్ధతో పనిచేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పేదలకు కావచ్చు అందరికి కూడా మంచి నమ్మకం ఉంది. రాబోయే ఎన్నికల్లో మాత్రము ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది ఉండదు. ఖచ్చితంగా మేము 100% ట్రాక్ రికార్డ్ తప్పదని చెప్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా సర్పంచ్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.